మామిడికాయ మెంతిపప్పు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మామిడికాయ ముక్కలు 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, మెంతులు 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 5, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1/2 టీ స్పూన్. కొద్దిగా ఆయిల్ వేయాలండి ఇందులో. కొంచెం హీట్ అవ్వాలి కదా. అవునండి. ఇదేంటి ఉడికించి పెట్టేశారు ఆల్రెడీ? అవునండి. 1/2 కప్ మెంతులను కందిపప్పును 2 కలిపి ముందుగానే బాయిల్ చేసి పెట్టేశానండి. ఓ, సో అయితే మీరు మెంతి కూర అంటే మెంతి ఆకులు కాకుండా మెంతులు యూజ్ చేస్తున్నారు. సో కందిపప్పు మెంతులు కూడా కలిపి బాయిల్ చేసేయాలండి. వేద్దామా? తాలిద్దామండి. ఫస్ట్ తాలింపు దినుసులు వేద్దామండి. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేద్దామండి. ఎంత ఎక్కువగా వేస్తే అంత బాగుంటుందండి వెల్లుల్లి రెబ్బలు. అవును, అండ్ ఆరోగ్యానికి కూడా మనకి మంచిది కదా. కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అవ్వాలండి. కొద్దిగా లైట్ రెడ్డిష్ రావాలండి. ఓకే ఓకే. సో ఇది మనకి అన్నంలోకి బాగుంటుందా కాంబినేషన్? అన్నంలోకి బాగుంటుంది. అన్నం కంటే ఎక్కువ చపాతీ కానీ జొన్న రొట్టె చేస్తాం కదండి, దానికి చాలా బాగుంటుందండి. ఓ, సో అయితే స్పెషల్ గా జొన్న రొట్టె చపాతీ వీటికైతే బాగుంటుంది. అంటే రోటీ కాంబినేషన్ లోకి అయితే బాగుంటుంది. చూద్దాం ఒకసారి. చూద్దామండి. సరిపోతుందా ఇలాగా? సరిపోతుందండి. ఓకే. ఇప్పుడు ఎండిన మిరపకాయలు వేద్దామండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేద్దాం. వేయండి. ఫ్రై అయ్యాయండి. ఓకే. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేద్దామండి. మూత పెట్టేసి 1 నిమిషం మగ్గనిద్దామండి. జస్ట్ ఆ ముక్క మనకి మెత్తబడుతుంది. మళ్ళీ తర్వాత కూడా బాయిల్ అవుతుందండి. ఓకే ఓకే. సో అయితే మనకి మామిడికాయ కాంబినేషన్ లోనే ఇది బాగుంటుందా? అవునండి. అంటే ఊరికే కూడా ఎలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకొని కూడా చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం వేయకుండా కూడా చేసుకోవచ్చు, కానీ కొద్ది చేదుగా అనిపిస్తుంది. ఓకే ఓకే. ఓ, సరిపోతుందా? సరిపోతుందండి. మగ్గాయండి ఇంకా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దామండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. దాని తర్వాత కొద్దిగా కారం. ఎండు మిరపకాయలు ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని వేసాను. ఓకే. కొద్దిగా ధనియాల పొడి వేద్దామండి. ఇప్పుడు బెల్లం వేసేద్దామండి. దీనికి బెల్లం కొంచెం ఉండాలి కదా ఖచ్చితంగా? ఉండాలండి. కాకపోతే ఎక్కువ తక్కువ అనేది ఇంకా టేస్ట్ ని బట్టి వేసుకోవచ్చండి. కొంచెం కరగల సరిపోతుందండి. ఇప్పుడు ఈ మెంతులు కందిపప్పు కలిపి బాయిల్ చేసాము కదండి, ఇది వేసేసుకుందాం. ఓకే. కొద్దిగా ఇది ఆయిల్లో ఇలా ఫ్రై కావాలండి. కొద్దిగా ఫ్రై అయితే మనకు టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ డైరెక్ట్ గానే బాయిల్ చేసేసాను. అవునవును. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం అందులో వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసి మగ్గనివ్వాలండి కొద్ది. ఓకే ఓకే. కొత్తిమీర వేస్తారా? కొద్దిగా వేద్దామండి మీద. సో ఇప్పుడు కూడా ఆ ఫ్లేవర్ బాగా పట్టేస్తుంది వేడి మీద అయితే. చూద్దామండి. ఓకే. ఓకేనండి. ఇంకా అయిందండి. సరిపోతుందా? సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఓకే. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే. కొద్దిగా జీడిపప్పు, ఫ్రైడ్ జీడిపప్పును కొత్తిమీరతో గార్నిష్ చేసేసామనుకోండి, అయిపోతుందండి. మామిడికాయ మెంతుల పప్పు కూర రెడీ అండి. ఓకే, వెరీ గుడ్. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా మామిడి మెంతి పప్పు రెడీ.